మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో సిటీలో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. సిటీలో క్షేత్రస్థాయిలో పర్యటించారు జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జంట జలాశయాలకు ఫ్లోటింగ్ పెరిగింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి మూసీలోకి నీళ్లు వదిలారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో రెండో రోజు రైళ్లను రద్దు చేశారు సౌత్ సెంట్రల్ అధికారులు. మోంతా తుఫాన్ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో వర్షం కురిసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడింది. ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, ఎల్బీనగర్ ఏరియాతో పాటు ఉప్పల్ ప్రాంతంలోనూ వర్షం కురిసింది. బషీర్బాగ్, యాబిట్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, మలక్పేట్, చంపాపేట్, మాదన్నపేట, సైదాబాద్, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురిసింది. మోండా మార్కెట్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మారేడుపల్లి, బోయిన్పల్లిలో వాన పడింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర డ్రైనేజీలు పొంగిపొరలాయి. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వెళ్లే రూట్లలో ట్రాఫిక్ జామ్ అయింది. వానలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. రెయిన్ అలర్టుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. స్థానిక అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. నగర శివారు ప్రాంతంలోనూ ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండలో వర్షం పడింది. నార్సింగిలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం పడింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. సుద్దపల్లి గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాడుగుల, సుద్దపల్లికి మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇబ్రహీంపట్నం చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో వర్షం పడ్డది. ఉదయం నుంచి కురుస్తున్న వానలతో రోడ్లపై వరద నిలిచింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. షేక్పేట్, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జి రూట్లలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.